యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నూతనంగా మరొక వాగ్దానంతో మన ముందుకు వస్తున్నాడండి. మనకిచ్చిన ఈ వాగ్దానము ఈ దినము 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. నీవు బ్రతుకు దినములన్నింటినూ నీకు అపాయము కలగకుండును. మరి ఈ వాగ్దానంలో ఆదరణకరమైన మాట ఉందండి. మరి మనం వాగ్దానాలు ధ్యానించుకుంటూ చదువుకుంటూ ఉంటే ఆ దినమంతా కూడా మనకి ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందండి. మనకే కదండి, మన కుటుంబ సభ్యులకు, పిల్లలకు వాగ్దానం ఎంతగానో ఆధారపడుతుంది అనమాట. వెన్నంటే ఉంటుంది. అపాయాల నుంచి, ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, మరి అన్నిటి నుంచి కూడా మనల్ని తప్పిస్తుందండి వాగ్దానం. వాగ్దానం అనేది దేవునిచ్చిన మాటలు అన్నమాటండి. ఇప్పటికీ కూడా అది ఆరోగ్యంగానే ఉంటాయండి వాగ్దానాలు. జీవం గల వాగ్దానాలు అండి. యెషయా గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా జీవంతో కూడిన వాగ్దానాలండి. మరి నీవు బ్రతుకు దినాలన్నీ కూడా మరి అపాయం అనేది కలగకుండా దేవుడు నిన్ను కాపాడుతానని ప్రామిస్ చేస్తున్నాడండి. మరి ఎంతోమంది బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి గృహాలకు చేరకుండానే మధ్యదారిలో అనేక రకాలైన అపాయాల నుంచి, మరి రోడ్డు ప్రమాదాల నుంచి ఎంతగానో మరి మరణిస్తున్నారు. కానీ దేవుడు మనల్ని అయితే సజీవులంగా ఉంచి ఆయన సన్నిధిలో గడపడానికి కృప చూపిస్తున్నాడండి. మరి ఆ దినదినము కూడా అనుక్షణము మనము ఆయనకి రుణపడి ఉండాలండి. ఆయన వాగ్దానాలను ధ్యానించుకుంటూ, వాక్యాలను చదువుకుంటూ, మరి ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ, క్షణం కూడా ఆయన ఆజ్ఞలను మేరకుండా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ మరి మనం ఉంటే ఆ దినమంతా కూడా మనకి ఎంతగానో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుందండి. మరి అంతే కదండి, దినమంతా కూడా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలా చేయడం వల్ల నువ్వు దీవించబడతావు, చదివిన వారు ఆశీర్వదింపబడతారు. మరి ఎంతోమంది వాగ్దానాలు చేత పట్టుకుని, మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా దేవుడు మరి మేలుకరమైన జీవితాన్ని కలుగజేస్తాడన్నమాట అండి. మరి అనేక రకాలైన ఆపదల నుంచి నేను తప్పించినప్పుడు మరి నువ్వు కూడా ఆయనకి వాక్యానుసారంగా జీవించాలి, నడుచుకోవాలన్నమాట అండి. అంతే కదండి, మరి దేవుని యొక్క మాటలు ప్రతి ఒక్కరికి అందచేయాలి. మరి సువార్త నువ్వు వెళ్ళి సువార్త చేసేంత వీలు లేకపోయినా మరి ఇలాగ సెల్ ఫోన్లో ఒక దేవుడు ఒక ఉచితమైన కృపను బట్టి సెల్ ఫోన్ ద్వారా ఈరోజు ఎంతగానో వాగ్దానాలు, వాక్యాలు, ఎన్నో మెసేజ్లు, ప్రసంగాలు ఎన్నో వింటున్నాము, చేస్తున్నాము, అందరికీ పంపిస్తున్నాము. మరి అలాగే నువ్వు కూడా దినమంతా కూడా ప్రతి ఒక్కరికి వాగ్దానం షేర్ చేసుకుంటూ వాగ్దానాన్ని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, ఆమె గాడ్ బ్లెస్ యూ.